శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 5వ తేదీ అనగా శనివారం తిథి నాడు ధనుసు రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వీరితో అయితే గొడవలు జరగబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త, ఓర్పుగా సహనంగా ఉండండి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతూ ఉన్నారు అనే విషయాలు మనము ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ధనుసు రాశి జాతకులు వృధా ప్రయాణాలు చేస్తారు. ఈ రోజున సంతానం ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు జరగాల్సిన అవసరం వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రుల ప్రవర్తన కాస్త చికాకు తెప్పిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఆహారం విషయంలో సమయ పాలన అవసరమవుతుంది. తప్పనిసరిగా మిత్రులతో మీరు సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. దైవ సేవ చేస్తారు. తగిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనుల్లో విజయము. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. మీ యొక్క ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. దూరపు బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో ఆప్తులతో పాల్గొంటారు. బాధ్యత ఏమైనా ఉన్నా వ్యక్తులను ఈ రోజున కలవబోతున్నారు. అందరి గౌరవాన్ని కూడా కాపాడుకోండి. అలాగే కొన్ని పనులను కొత్తగా ప్రారంభించడానికి ధనుసు రాశి వారి జాతకులు సమయం అనుకూలం. ప్రేమ జీవితం గురించి ఉత్సాహంగా ఈ రోజున సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. వివాహితులు తమ భాగస్వామి గురించి కాస్త ఆందోళన కలగవచ్చును. ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గుతుంది. మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మునుపెన్నడూ లేని సమస్య వస్తుంది. మీరు బిజీగా ఉంటారు. ఆర్థిక లాభాల గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. తమ వైద్య నివేదికల కోసం ఎదురు చూస్తున్న కొంతమందికి కొత్త భరోసా కలిగించే వార్తలు అయితే కలగబోతూ ఉన్నాయి. అలాగే ఈ రోజున ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయిస్తారు. అలాగే మీరు కోర్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పనులలో విజయం సాధిస్తారు. తండ్రి మీపై ఏదో ఒక విషయంలో కాస్త ఈ రోజున కోపంగా ఉండవచ్చును. మీరు కోరుకున్నది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే సెలవులకు ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మొత్తానికి ఈ రోజున హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంలో కొన్ని పెద్ద పెద్ద ఒప్పందాలు అయితే చేసుకోబోతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.